అమెరికాకి ఇప్పుడు ఉక్రెయిన్ ఒక షాక్ ఇచ్చింది. ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ ముందు పెట్టి జరిపినటువంటి యుద్ధంలో ఓడింది, గెలిచింది అంటే ఇంతవరకు అది ఏం తేలలేదు. ఉక్రెయిన్ని మధ్యలో బలిపోసి చేసి ఆడుకుంది. రష్యా యుద్ధం ఆపిందా? ఎప్పుడు ఆయుధాలు చేతికి రాగానే అవి తీసుకెళ్ళి వేసేస్తుంది. అట్లాగే ఇప్పటికీ 90% అంటే అక్కడ ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో రష్యన్స్ ఎక్కువ ఉండే ప్రాంతాలను 90% భూభాగం ఆక్రమించుకుంది. ఓ 10% వదిలేసింది. ఉక్రెయిన్ రష్యాలో భూభాగం ఆక్రమించుకుందాం అనుకుంది, దానివల్ల కాలేదు. అదే సందర్భంలో భారీగా నష్టపోయింది. ఇంతవరకు కాల్పుల విరమణ లేదు, దాని పునర్నిర్మాణం లేదు. ఇప్పుడు ఇరాన్ వ్యవహారంలో కాల్పుల విరమణ ప్లస్ దాని పునర్నిర్మాణానికి అది డబ్బులు సంపాదించుకోవడానికి ఆర్ముద్యాల సంధిని అడ్డం పెట్టుకుని తినేస్తానంటే తినేయడానికి పరోక్షంగా అంగీకరిస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో రష్యాతో కూడా ఇట్లాగే కాల్పుల విరమణ ఒప్పందం చేయండి, మాకు రష్యాకి మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం చేయండి అని చెప్తోంది. అమెరికాకి సంబంధించిన అధ్యక్షుడు అంటే సన్నాసి కాబట్టి తను ఓడిపోతున్నా సరే గెలిచానన్న స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ బతికేస్తాడు కాబట్టి వాడికి వెనక్కిపోతాడు. బట్ రష్యా అనేటటువంటి దానికి దమ్మున్న నాయకుడు ఉన్నాడు, మొండి నాయకుడు ఉన్నాడు. అందులో 50 దేశాలు కలిపి ముందు పెడితే పిచ్చేదవలాగా వెళ్ళి ఆ వలలో పడ్డటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎలా పరిష్కరించుకుంటాడు?